ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెరుగుతో బగారా రైస్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 kg రైస్ని తీసుకొని ఇలా 15 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక రెమ్మ కరివేపాకు, సాజీరా, 5 ఇలాచీలు, 5 లవంగాలు, 2 బూజ్వార ఆకులు, మీడియం సైజు పట్టా, ఈ ఐటమ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. పెరుగుని ఇలా చిలికి పెట్టుకోవాలి. పెరుగుని 3 గ్లాసుల పెరుగుని తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండ్రి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, ఇలాచి, పట్టా, లవంగాలు, బూజ్వార ఆకు, బిర్యానీ ఆకు కూడా అంటారు. ఈ ఐటమ్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డను దూరగా వేయించాలి. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా నూనెలో వేయించిన తర్వాత 2 స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని నూనెలో వేయించాలి. ఇది నూనెలో వేగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. ఇవి కూడా నూనెలో ఒక 5 మినిట్స్ నూనెలో వేయించాలి. ఇవి వేడైన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి నూనెలో ఇలా వేయించుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. రెండు గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని పోసి ఇవి ఇంకే వరకు ఇలా ఉడికించుకోవాలి. టూ టీ స్పూన్ల
సాల్ట్ని వేసుకోవాలి. ఈ నీళ్ళతో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది హాఫ్ వరకు ఇది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు 4 గ్లాసుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. టేస్టును చూసి మళ్ళీ సాల్ట్ను వేసుకోవాలి. మీ టేస్టుకి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా ఉడికిపోతుంది. పెరుగుతో బగారా రైస్ రెడీ. ఇది పొడి పొడిగా వస్తుంది. రైస్ రెడీ. పెరుగుతో బగారా రైస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe. Thank you for watching.